మీడియా హద్దు దాటుతుందా? మీడియా ఇప్పుడు ప్రభుత్వాలకు ఒక మినేస్లా తయారైందా అంటే అవునని అనక తప్పట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మీడియా, సోషల్ మీడియా చేసే పనులు మీడియా పరిధిని దాటి సెన్సేషన్ కోసం వాళ్ళు చేసే పనులు ఒక్కొక్కసారి బాధ్యతారహితంగానే కాదు, జుగుప్స కలిగించేలా ఉంటున్నాయి. తాజాగా కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల పాపను చంపి రేప్ చేసిన నిందితుల కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుల్ని వాళ్ళు వేటాడారు. వందల కెమెరాల ఫుటేజ్ చూశారు. నిందితులు ఎవరో గుర్తించారు. వారు పరారీ అవుతుంటే వేగంగా స్పందించి పట్టుకున్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణలో పోక్సో కేసు నమోదైతే 9 రోజుల దాకా కేంద్ర మంత్రి కొడుకును పట్టుకునే దాఖలాలు లేవు. కానీ పాపం కోయంబత్తూరు పోలీసులు 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకొని మీడియా ముందుంచారు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉందిగా. ఆ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కాకుండా ముందో వెనకో పోలీసులు వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుతున్న విజువల్స్ను మీడియా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వార్తలో మెయిన్ హెడ్లైన్ ఏంటి? 10 ఏళ్ల పాపను కర్కశంగా రేప్ చేసిన దుర్మార్గులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఆ నిందితుల దుర్మార్గాన్ని కదా హైలైట్ చేయాలి. అది పక్కన పెట్టేసి సెన్సేషన్ కోసం మీడియా ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు లేడీ పోలీసు ఒక ఆమె నవ్వింది, పక్కనున్న పోలీసులు నవ్వారు, ఇది బాధితరహిత్యం అంటూ అసలు కేసును పక్కన పెట్టేసి ఈ పనికిమాలిన విషయాన్ని లీడ్గా ఎత్తుకోవడమే కాకుండా ఇదేం పోలీసింగ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సీఎం విజయ్ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీడియా అంటే? ఇదేనా రిపోర్టింగ్ అంటే? అరే నాయన, 24 గంటల్లో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన దుర్మార్గుల్ని పోలీసులు పట్టుకున్నారు అంటే సమర్థంగా పనిచేశారనే కదా అర్థం. ఆధారాలతో సహా వాళ్ళను కోర్టు ముందు, మీ ముందు ఉంచారు అంటే అది వాళ్ళ సమర్థత, వాళ్ళ చిత్తశుద్ధికి కదా నిదర్శనం. అలాంటి వాళ్ళు ప్రెస్ మీట్కు ముందో ఎనుకో ఏదో ఇష్యూలో నవ్వారు అంటే దాన్ని తీసుకొని అర్థం చేస్తారు. అదా హెడ్లైను, అదా సెన్సేషను. ముందు ఆ నిందితులు కఠినంగా శిక్ష పడాలి. ఇట్లాంటి నేరాలు ఇంకోటి చేయాలంటే వణికిపోవాలి. అలా చర్యలు తీసుకోమని కదా ప్రభుత్వాన్ని కోరాలి. అంతేగాని పోలీసు మీద చర్య తీసుకోండి, ఆ మహిళ మీద చర్య తీసుకోండి, ఇదేం దిక్కుమాలిన జర్నలిజమయ్యా స్వామి. ఇప్పుడు ఈ మీడియా దిక్కుమాలిన ఒత్తిడికి తలొగ్గి సీఎంగా విజయ్ గనుక ఈ పోలీసుల మీద చర్యలు తీసుకుంటే మిగతా పొలిటికల్ పార్టీలకి విజయ్కి తేడా లేకుండా పోతుంది. మీడియా ఇలాగే దిక్కుమాలిన ప్రెజర్స్ పెడతా ఉంటుంది. అందులో న్యాయాలు చూడాలి. పోలీసులు నిందితుల్ని పట్టుకోవడం పోలీసుల పని. ఆ పని వాళ్ళు సమర్థంగా చేసేశారు. ప్రెస్ మీట్లో వాళ్ళు ఏదో అంశంలో నవ్వితే ఇంకా నవ్వరా? మనుషులకు నవ్వుకోరా? వాళ్ళకి వేరే అంశాలే ఉండవా? కేసు బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత పోలీసులు మన మొహం మార్చుకొని కూర్చోవాలా? లేదంటే ఏడుస్తూ కూర్చోవాలా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పోలీసులు ఇట్లాంటి కేసులు వాళ్ళ జీవితాల్లో కొన్ని 100,000 చూస్తుంటారు. వాళ్ళకు అది కామన్గా ఉంటుంది. ఇప్పుడు జర్నలిస్టులలో కూడా క్రైమ్ వార్తలు, రైతుల వార్తలు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు వాళ్ళకు మామూలు జనాలకు సెన్సిటివిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు అది నిత్యకృత్యం. అయినా సరే పోలీసులు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ నవ్వలేదే. ఆ విజువల్స్ ఎడిటెడ్ విజువల్స్ లాగా కనిపిస్తున్నాయి. గట్టిగా మాట్లాడితే అసలు పోలీసులు నవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? అక్కడ ఏ అంశం మీద వాళ్ళు నవ్వారో తెలుసుకోకుండా ముందు పోక్సో కేసు నిందితులకు మైనర్ బాలికను చంపి లైంగికంగా అత్యాచారం చేసిన దుర్మార్గులకు కఠినంగా శిక్ష పడాలి. దేశం మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ను ఒక లెసన్ లాగా తీసుకోవాలి, వాళ్ళకి పడే శిక్షను అని కదా మీడియా రాయాల్సింది. అది వదిలేసి పోలీసు నవ్వింది, పక్కనున్న వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, ఇవా హెడ్లైన్స్. ఇందుకే మీడియా పరువు దిగజారిపోతుంది. ఇట్లాంటి మీడియాలని పట్టించుకోవడం మానేస్తేనే ప్రభుత్వాలు బెటర్. ఈ మీడియా ఒత్తిడికి గనుక విజయ్ తలొగ్గితే హీ విల్ సెట్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. పోలీసుల్లో డ్యూటీ పరంగా చూడాలి తప్ప వాళ్ళు ఇక నవ్వకూడదు. పోలీసులు అంటే ఏమన్నా ఎమకింకర్లా అని మొహం మార్చుకొని జిడ్డుగారే ఫేస్ వేసుకొని తిరగడానికి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయి కదా. పోలీసుల్లో కాస్త నవ్వించే వాళ్ళు, ఆహ్లాదంగా ఉండేవాళ్ళు ఉండకూడదా? పోలీసులు అంటే ఇట్లా మొత్తం చూడగానే పక్క వాళ్ళకి ప్యాంటు తడిసిపోవాలా?
ఇదేం దిక్కుమాలిన డెఫినేషన్?